సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక, విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానాన్ని దయచేయండి. చెబుతున్నటువంటి నాకు నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని, ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రికి కూడా క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని మనకిచ్చినందుకు మనం సంతోషపడవలసినటువంటి అవసరం ఉంది. సందర్భంలో మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు విత్తువానుని గుర్చినటువంటి ఉపమానంలో 4 సందర్భాలను అక్కడ ఆయన పరిచయం చేయడం జరిగింది. ఈ విత్తువాను గుర్చినటువంటి ఉపమాన భావములో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, విత్తనము వాక్యము, విత్తువాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయా స్థలాలలో పడినటువంటి విత్తనాలను పోలినటువంటి వ్యక్తులను గురించి ప్రభువారు ప్రస్తావన చేస్తున్నాడు. ఈ సందర్భంలో మొదటి విత్తనమేమో త్రోవ పక్కన పడింది, 2వ విత్తనమేమో రాతి నేలన పడింది, 3వ విత్తనమేమో ముళ్ళ పొదలలో పడింది, 4వ విత్తనము సారవంతమైన నేలలో పడింది. ఈ విత్తనాలు, ఆ విత్తనాలు నాటితే ఫలించే తీరి ఈరోజు మనందరికీ తెలుసు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాన్ని. కానీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, సంఘములో జరుగుతున్నటువంటి ఈ 3వ లక్షణం చాలా ప్రమాదకరం పరలోకం వెళ్ళటానికి. ఇది మీరు ఆలోచనతో ఆలోచించవలసినటువంటి ఆత్మీయ అభివృద్ధికి అవసరమైనటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా ఈ సమాజంలో వేషధారణతో కూడినటువంటి భక్తి నీకు పరలోకం తీసుకురాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ భక్తి వేషధారణతో ఉండకూడదు. నువ్వు చేసేటటువంటి పని ఈ సమాజాన్ని మోసం చేసేటటువంటి దానిగా, నిన్ను నువ్వు హెచ్చించుకునేవాడిగా, నిన్ను నువ్వు హెచ్చించుకునేదానిగా ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు. అందుకే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మరొక ఆలోచనాత్మకమైన మాట మీరు బైబిల్ గ్రంథం నుంచి మీరు చదవగలిగితే, లూకా సువార్త 16వ అధ్యాయము వచనము 15, లూకా సువార్త 16వ అధ్యాయము వచనము 15, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని. ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు ఈయన? శాస్త్రులు పరిశీలన గురించి మాట్లాడుతున్నాడు.
మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం మీరు చదవగలిగితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిచయుల యొక్క పరిచయ స్థితిని మీకు పరిచయం చేస్తున్నాడు సంఘానికి. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు గాని అన్నాడు. అంటే మనుషుల ఎదుట మాత్రమే నీతిమంతులుగా కనపడుతున్నారు ఈరోజు కూడా సమాజంలో, సంఘంలో. ఈరోజు మనం కనపడవలసింది దేవునికి. నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ యథార్థత ఏంటో, నీ నీతి ఏంటో ఈ సమాజానికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. అది వస్త్రధారణతో చూపించనక్కర్లేదు. ఏదో 4 మోసపూరితమైనటువంటి నీతి మాటలు సమాజంలో మనుషులు వినేలాగా చెప్పనక్కర్లేదు నువ్వు. మరి ఎలా ఈ సమాజానికి కనపడాలి? ఆ దేవుడు గుర్తించేలాగా మన భక్తి ఎలా ఉండాలి ఈ సమాజంలో, అది చాలా అవసరం. అందుకని మాట్లాడుతున్నాడు, మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఎవరి హృదయంలో ఏముందో, ఏం ఆలోచిస్తున్నారో, దేని వైపు ఉందో మీ గురి. మీరు ఆత్మ సంబంధులో, దేహ సంబంధులో ఎరగవలసింది దేవుడు. వీరరాఘపురంలో ఎవడు చెప్పనక్కర్లా నువ్వు నీతిమంతుడు అని, నేను నీతిమంతుడాన్ని. ఎవరు నీతిమంతులో, ఎవరు అనీతిమంతులో చెప్పవలసింది దేవుడు. నీ ప్రవర్తన కనపరచవలసింది కూడా దేవుని ఎదుట. ఈ సమాజంలో బైబిల్ తీసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని హడావుడి చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. అందుకని అంటున్నాడు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఎందుకు నీకు ఈ ఆర్భాటం, ఎందుకు ఈ అడావుడు, ఎందుకు, దేనికోసం ఇదంతా? నేను చేసేటటువంటి పని వలన దేవునికి మహిమ ఉందా లేదా అది ఆలోచించాలి. నేను చేసే పని వల్ల దేవునికి మహిమ ఉందా లేదా? నేను వింటున్నటువంటి ఈ వాక్యం వలన నేనేం అభివృద్ధి అయ్యాను, నేనేం మార్చుకున్నా, నేను ఎంత ఎదిగా ఈ సంఘంలో? అందుకే ఒక చిన్న టైటిల్తో ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు అంటున్నాడు కదా, ఆయన ఆలోచన ఏంటంటే తన పిల్లలు అభివృద్ధి కావాలి. తన పిల్లలు అభివృద్ధి అంటే ఏంటమ్మా చెప్పాలి. అభివృద్ధి అంటే ఏంటి? స్త్రీలకు మీకు తెలియదు కానీ పురుషులకు బాగా తెలుసు. మీరు చెప్పండి, చైర్లో కూర్చున్నాడు. అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు గింజను నాటాం భూమిలో, 5వ రోజు 6వ రోజు ఏమొస్తుంది బయటికి? మొక్క వస్తుంది. 15 రోజుల తర్వాత మొక్క కాస్త ఏమవుద్ది? మీరు నన్ను చూస్తే పరలోకం వెళ్తారు, పిల్లలతో ఆడుకుంటే నరకానికి పోతారు. మీరు వాక్యం వినాలి. మీ మనసు దేని మీద పెట్టాలి? వాక్యం మీద పెట్టాలా? మీ మనసు దాని మీదే ఉండాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ వద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ చెప్పండి. ఉపదేశమునకు చెవియొగ్గని వాడు, అది అన్నమాట. ఈ క్రైస్తవ్యానికి అర్థం కాని విషయం ఏంటంటే వాక్యాన్ని వింటే నీకు మేలు, వాక్యాన్ని వింటున్నట్టుగా నటిస్తే నీకు కీడు. ఎవడో చస్తేనో కీడు రాదు. అర్థమవుతుందా మీకు? ఎవరో చనిపోతే కీడు రాదు. మీకు కీడు ఎలా వస్తుందంటే మీ కుటుంబానికి కానీ, మీకు కానీ, మీ ఊరుకు కానీ కీడు ఎలా వస్తుందంటే వాక్యాన్ని వినకపోతే మీకు కీడు వస్తుంది. ఎవడో చేతబడి చేస్తే కీడు రాదు. ఆయన అంటున్నాడు కదా దేవుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయి, అన్యాచారాల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళంతా ఏం చేస్తున్నారో యాస్టీజ్కి చేస్తున్నారు. ఆ చేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఒక తెగులు పంపించాడు వాళ్ళ మీదకి. ఆ తెగులు వాళ్ళ మీదకి పంపించేస్తే ఆ తెగులుని నివారణ చేసుకోవడం చేతగానటువంటి
ఈ జ్ఞానం లేనటువంటి ఇశ్రాయేలు చేస్తున్న పని ఏంటంటే, వాడి దగ్గరికి వెళ్ళి తాయితులు ఎంచుకొని, వీడి దగ్గరికి వెళ్ళి దిగదూడ్చుకొని, వాడి దగ్గరికి వెళ్ళి చేతబడులు చేయించుకొని, ఈ దరిద్రమంతా వాళ్ళు చేస్తుంటే, నాలాంటి అంటే ఆయనతో పోల్చుకోవడానికి అంత సరిపోయే అంత కెపాసిటీ నాకు లేదు. కానీ అంటే ఆ రోజు ఆయన మాట్లాడిన మాటను బట్టి చూస్తే నాలాగే చెప్పాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, ఓరి పిచ్చోళ్ళరా, తెగులు పంపించింది దేవుడురా అన్నట్టు. అందుకే నివారణ కోసం ఆ ఊరు వెళ్తున్నాం, ఈ ఊరు వెళ్తున్నాం, ఆ ఊరు వెళ్తున్నాం అని అంటే ఆయన అంటున్నాడు కదా, మీరు ఏ ఊరు వెళ్ళినా దేవుడు మీకు పంపించిన కీడును మీరు నివారణ చేసుకోలేరు అన్నాడు. దేని చేత నివారణ చేసుకోలేరు? మీ విద్యయు, మీ జ్ఞానము, మీరు చేస్తున్నటువంటి ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఏవి కూడా దేవుని కీడును ఆపలేవు. దేవుడు గొప్పోడా, సైతాను గొప్పదా? ఎవరు గొప్పోళ్ళు? ఈ సృష్టిలో ఏది చెయ్యాలన్నా దేవుని అనుమతి లేకుండా అపవాది కూడా నిన్ను టచ్ చేయడు. తెలుసా మీకు అది? దేవుని ఆజ్ఞ లేకుండా అపవాది కూడా నేను టచ్ చేయడు. నీతిమంతుడు అయితే నువ్వు ఆడిపెట్టవే వాడి సంతానమే అయితే దేవుడు ఆజ్ఞాపించనక్కర్లేదు అపవాదికి. ఒక నీతిమంతుడైన లోతును దేవుడు ఎలాగైతే పరీక్షించాలనుకున్న అపవాదికి అప్పచెప్పాడో, ఆ అప్పచెప్పినటువంటి దాంట్లో కూడా తన నీతిని కాపాడుకోవటానికి, తన నీతి విషయంలో అభివృద్ధి పొందేటటువంటి వ్యక్తిగా మనకి అక్కడ యోబు గారు కనపడతాడు. ఒక చిన్న టైటిల్ మనం వేసుకుందాం, అభివృద్ధి ముసుగులో మలినమవుతున్న జీవితాలు. అభివృద్ధి ముసుగులో, ముసుగు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. మీరు ఇప్పుడు తల మీద వేసుకున్న ముసుగు లాంటి ముసుగు ఇది కూడా. మీరు తల మీద, స్త్రీల గమనించండి, స్త్రీలారా మీ తల మీద వేసుకున్న ముసుగు లాంటి ముసుగు ఇది. క్రైస్తవ విశ్వాస యాత్రకు అనుగుణమైనటువంటి ముసుగు. అంటే ఆ విశ్వాస యాత్రను ఆటంకపరిచేది, కల్మషం చేసేటటువంటి ముసుగు ఒకటి ఉంది. అదేంటో మనం చూడాలి బైబిల్లోకి వెళ్ళి. మన పాఠం ఏంటి? అభివృద్ధి ముసుగులో మలినమవుతున్న జీవితాలు. అభివృద్ధి అనగా అర్థం ఏంటమ్మా? అభివృద్ధి అంటే అర్థం ఏంటి? దినదినము ఉన్న స్థితి నుంచి దినదినము ఎదగటాన్ని ఏమంటారు? అభివృద్ధి అంటారు. ఏసిన మొక్క ఏసినట్టుగా ఉందనుకోండి, అది అభివృద్ధి అంటారా? ఏసిన మొక్క ఏసినట్టుగానే దాన్ని అది అభివృద్ధి అంటారా? ఎవరైనా మీరు చెప్పాలి. అంటారమ్మా? ఇప్పుడు బాప్తీసం పొందినటువంటి మనం సంఘానికి వస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అవునంటారా కాదంటారా? స్కూలుకు పంపించే మన పిల్లోడు 10 సంవత్సరాలైనా ఎల్కేజీలోనే ఉండనుకోండి, దాని అర్థం ఏంటి? స్కూల్కి వెళ్ళే పిల్లోడు 10 సంవత్సరాలైనా వాడు ఎల్కేజీలోనే ఉన్నాడు. అర్థం ఏంటి? లోపం ఎక్కడుంది? సంఘములోనా, అదే పిల్లల్లోనా, టీచర్లోనా? స్టూడెంట్లో ఉందా, టీచర్లో ఉందా? ఎవరిలో ఉందమ్మా? స్టూడెంట్లోనే ఉందా? ఒప్పుకుంటున్నారు అందరూ? కరెక్టే కదా? ఒకసారి ఒక రెఫరెన్స్ చూద్దాం. మీరు అందరు గొప్ప మంచోళ్ళు మీరు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం వచనము 12. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? పౌలు భక్తుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? సంఘమా మీ గురించే మాట్లాడుతున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి. బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆదివారాలు మందిరానికి వచ్చారో, ఎన్ని బైబిల్ తరగతులకు అటెండ్ అయ్యారో, ఎన్ని కుటుంబ కూడికలకు అటెండ్ అయ్యారో, విన్నటువంటి వాక్యం అంతా మీరు గ్రహిస్తే ఎలా ఉండాలని చెప్తుంది బైబిల్ ఇక్కడ? బోధకులుగా ఉండాలి. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. ఎంతకాలం నుంచి వాక్యం మీకు నేర్పిస్తున్నా నేర్చుకొనని దౌర్భాగ్యపు స్థితిలో మీరుంటే మరలా తీసుకెళ్ళి ఎల్కేజీ పాఠాలు మీకు చెప్పాలి. ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళినోడికి ఎల్కేజీ పాఠాలు చెబితే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఆడికి నవ్వు వస్తుందా రాదా?
ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నాడు 10th క్లాస్ పాఠాలు చెప్పావు అనుకోండి, ఇప్పుడు ఈడేమంటాడు? ఎల్కేజీలో ఉన్నాడు ఏమంటాడమ్మా? ఆడికి అర్థమైద్ది అసలు? ఏమైనా అర్థం కాదు. అసలు దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? ఎలా అభివృద్ధి అవ్వలసినటువంటి వారు ఒక ముసుగు అనేది ఏర్పడింది, అభివృద్ధి కాకుండా ముసుగు ఏర్పడింది. ఏంటా ముసుగనంటే మొట్టమొదటిగా మనం చదువుకున్నాం లూకా సువార్త 8వ అధ్యాయం. ఏంటా ముసుగు? అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్నటువంటి ముసుగు ఏంటో చూడాలి. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన, ఏ సంబంధమైన? పరసంబంధమైన కాదు, ఈ జీవన సంబంధమైన విచారం, అంటలేం చేసుకోండి, విచారము చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా అభివృద్ధి కానటువంటి బ్రతుకిది. దేని వలన అభివృద్ధి కావలసినటువంటి క్రైస్తవ జీవితం అణిచివేయబడుతుందంటే బైబిల్ చెబుతున్నటువంటి సారం ఒకటి ఐహిక విచారాలు. ఐహిక విచారాల్లో పుట్టుకొచ్చినటువంటి 3 పదాలే: ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా. ఇదే ఐహిక విచారాల్లో పుట్టుకొచ్చేది. ఇదే నా దేవుడు నీ గురించి కోరుకునే అభివృద్ధి? ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. రెండవది అంటున్నాడు ధనభోగం. ధనభోగం అంటే ధనభోగం, డబ్బు బాగా సంపాదించేయాలి. డబ్బు బాగా సంపాదించి ఏం చేద్దామని అసలు ఈ డబ్బు సంపాదించేటటువంటి వేలోకి వెళ్ళిపోయి నీ అభివృద్ధిని, నీ ఆత్మీయ అభివృద్ధిని పాడు చేసుకుంటున్నావు. డబ్బు సంపాదించొద్దని కాదు దీని అర్థం. నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు. నువ్వు 6 దినాలు కష్టపడుతున్నాగా సరిపోదా నీకు? నీ ఆత్మకు కావలసినటువంటి జీవాన్ని పంచిపెట్టే సమయంలో కూడా నువ్వేం చేస్తున్నావంటే నీ ఆత్మీయ అభివృద్ధిని పాడు చేసుకునేటటువంటి ధనభోగం అనేటటువంటి ముసుగును వేసేసుకుని ఏం చేస్తున్నావు అంటే దేవుణ్ణి పక్కన పెడుతున్నావు, ధనానికి విలువనిస్తున్నావు, ఆదివారం ఆరాధనకు రాకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. అందుకే అంటున్నాడు, ఎప్పుడైతే ఈ ఆత్మీయ అభివృద్ధి అనేటటువంటి ఎదుగుదల నీకు రాకుండా ఈ ఐహిక విచారాలు, ధనభోగాలు నీకు అడ్డుపడి నిన్ను అణిచివేసి ఒక ముసుగుగా ఏర్పాటు చేసి నీ బ్రతుకుని ఏం చేస్తుందంటే మలినం చేసేస్తుంది. ఆ మలినమైపోయినటువంటి ఈ జీవితాలు చివరికి మరణిస్తే నరకానికి కానీ పరలోకానికి ఎల్లదు అని బైబిల్ చెప్తా ఉందండి. ఈ మలినమైన జీవితాలు, ఈ మలినమైనటువంటి బ్రతుకు, ఈ మలినమైనటువంటి వ్యక్తుల స్థితి, ఈ వ్యక్తుల లక్షణాలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క క్రియలు ఈ సమాజంలో ఎలా ఉంటాయో ఒక్కసారి, ఒకవేళ అలాంటి వాళ్ళు మనలో ఉన్నారని చెక్ చేసుకుని ఒక లిస్ట్ ఇస్తాను ఇప్పుడు మీకు. మలినమైనటువంటి బ్రతుకులు ఎవరిలో ఉన్నాయో ఒక్కసారి ఒక లిస్టు చెబుతాను, ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, లిస్ట్ అంతా చదివిన తర్వాత అమ్మయ్యా నేను లేనులే అని నీ గుండె మీద చేసుకోవాలి. నువ్వు ఒకవేళ నేను చెప్పిన ఈ లిస్టులో గనక నువ్వు ఉంటే జీవ గ్రంథంలో నీ పేరుండదు, గుర్తుపెట్టుకో. నేను చెప్పిన ఈ లిస్టులో నీ పేరుంటే జీవ గ్రంథంలో నీ పేరుండదు. నువ్వెంత ప్రయాసపడినా నీ ప్రయాస వ్యర్థం. మార్చుకో. చూద్దాం ఒకసారి ఆ లిస్ట్ ఏంటో. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి వద్దు కానీ 5వ వచనం దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్గా. 5వ వచనం చూడండి ఏమంటాడు. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు. ఇట్టి వారికి నువ్వు దూరంగా ఉండాలి తిమోతి. ఏం చెప్పాడు? ఎవరికి దూరంగా ఉండాలి? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు, మలినం చేసుకున్నటువంటి వారు.
అట్లాంటి దౌర్భాగ్య బ్రతుకుతున్నటువంటి ఈ మలినమైనటువంటి వ్యక్తులు, అభివృద్ధి లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారికి కొంచెం దూరంగా ఉండి తిమోతి అన్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎవరండి వాళ్ళు, ఏ ఊరిలో ఉన్నారు? మా ఊరిలో ఉన్నారా, పక్క ఊరిలో ఉన్నారా, లేకపోతే ఎక్కడున్నారు వాళ్ళు నువ్వంటే పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. లిస్టు చెబుతున్నాడు, చూడండి లిస్టు. ఎలాగనగా చెబుతున్నాడు, జాగ్రత్తగా ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. జాగ్రత్తగా వినాలి మీరు. మలినమైపోయింది బ్రతుకు, అభివృద్ధి లేదు, ఒక ముసుగు ఏర్పడింది. ఈ ముసుకంతా ఏంటనంటే నీ బ్రతుకును పాడు చేసేటటువంటి మొట్టమొదటి లక్షణం స్వార్థం. స్వార్థం అంటే ఏంటమ్మా? స్వార్థం అంటే ఏంటి? ఇప్పుడు మన పక్కనోడు బాగా ఎదిగిండు అనుకోండి, మనం అక్కడే ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనకేమొస్తుంది దాన్ని చూస్తే? స్వార్థం, అసూయ. ఎవడికన్నా జాబ్ వస్తే ఓర్చుకోలేము, ఎవడన్నా వస్తువు కొంటే ఓర్చుకోలేము, మన ఇల్లు రేకులు ఇల్లు పక్కన డాబా కడితే చూసి ఓర్చుకోలేము, నువ్వు 500 రూపాయల చీర కట్టి పక్కన 1000 రూపాయల చీర కడితే ఓర్చుకోలేవు. మనకంటే పక్కనున్న వారు బాగా బ్రతుకుతున్నా మనం ఏం చేయలేం, ఓర్చుకోలేం. దీన్నే దేవుడు అన్నాడు అసూయ, స్వార్థం. ఈ వార్వలైనటువంటి మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పి గొడవలు పెడతా ఉంటారు. అదే కాదు, చచ్చే వరకు మారాలి బతుకులు, అంతేకా. అందుకే దేవుడు అంటున్నాడు, అభివృద్ధి కావలసినటువంటి మీరు మీ బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు, మలినం చేసుకుంటున్నారు. మీరు ఒక తెల్లటి వస్త్రం మీద ఒక్క పేడ చుక్క పడింది అనుకోండి, షర్ట్ ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇప్పుడు గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చిన్న విషపు చుక్క వేసాం అనుకోండి, ఆ పాలన్నీ ఏమైపోతాయి? ఏమంటే వేసింది చిన్న చుక్కే కదండి, గ్లాసుడు పాలు ఏమైపోయాయి? పాడైపోయాయి. ఏమంటే స్వార్థం ఏమన్నా పాపమా అని మీరు అనుకోవచ్చు. స్వార్థం ఏమన్నా పాపమా స్వార్థం? ఏమంటే స్వార్థం పాపం అని చేయొద్దండి. స్వార్థం పాపం అంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే స్వార్థం పాపం కాదని చేతులు ఎత్తలా మీరు, అంతేనా? కిందకి వెళ్దాం, తర్వాత మాట చూద్దాం. కిందకి వెళ్ళి నెక్స్ట్ మాట చూడండి. ధనాపేక్షకులు. ఏ పేక్షకులు? దేన్ని అపేక్షించేవారు వీళ్ళు? ధనాన్ని అపేక్షించేవాళ్ళు. ఏమంటే ధనాన్ని అపేక్షించితే తప్పంటారా అంటే, ధనాన్ని దైవంగా మార్చుకొని అసలైనటువంటి దైవాన్ని పక్కన పెట్టేటటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నెక్స్ట్ మాట, బింకములాడువారు. బింకములాడటం అంటే స్త్రీలకు బాగా తెలిసింది. బింకములాడటం అంటే ఏంటి? స్త్రీలకు బాగా తెలుసు. అత్త మీద కొనగటం, కోడల మీద కొనగటం, తోటి కోళ్ళ మీద కొనగటం, వాళ్ళ మీద వీళ్ళ మీద. బెంకలాటం అంటే ఏంటి? ఇక పొద్దున్న లేచిన కానీ కోడి మీద పెట్టి, కుక్క మీద పెట్టి, దడి మీద పెట్టి, ఆడి మీద పెట్టి, ఈడి మీద పెట్టి, ఇక ఇదే ఏడుపు. కొంతమందికి వాళ్ళు మారరు. వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు వీళ్ళు ఈ టీం అంతా ఎవరు? మలినమైనటువంటి బ్రతుకు కలిగినటువంటి మనుషులు. వీళ్ళకి అభివృద్ధి లేదు, కానీ ఏం చేస్తారంటే వీళ్ళందరూ ప్రతిరోజు వాక్యాలు వింటారు. మళ్ళీ వీళ్ళు అవునంటారా కాదంటారా? ఏమండి జాగ్రత్తగా ఆలోచించాలి. కింద లిస్ట్ వెళ్తే చెప్తాడు వాళ్ళ గురించి. ఎల్లప్పుడూ సత్యము నేర్చుకొనుచున్నను. అబ్బా, మనకు అనిపించింది పొద్దున్న లెగితే, అబ్బా అసలు ఎలాంటి భక్తులు ఏమైనా దొరుకుతారా మనకి? పొద్దున్న లెగితే ఫోన్లో వాక్యాలు, టీవీలో వాక్యాలు, నోరు తెరిస్తే వాక్యాలు, గుళ్ళోకి వస్తే పాటలు. అబ్బా ఎంత ప్రార్థన అండి వీళ్ళది. నిజంగా 70% మోసం చేసేది క్రైస్తవులే. భూమి మీద మోసపోతుంది కూడా క్రైస్తవులే. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మోసపోవద్దు, మీరు మోసపోవద్దు. ఏమి విత్తుదువో అదే కోస్తావు, ఏమి విత్తుదువో అదే కోస్తావు. నువ్వు నీ అత్త మీద సాడి చెప్పావు అనుకో, రేపు నువ్వు కూడా అత్తవవుతావు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఒక ఆవిడ రివెంజ్ తీర్చుకుంటుందంటే, ఏంటి రివెంజ్ అంటే, మా అత్త నా మీద పెత్తనం చేసింది, నేను మా కోళ్ళ మీద పెత్తనం చేస్తున్నా అంది. ఏంటిది? వారసత్వం వస్తుందా మీకు? ఇది తప్పు కదండి. అది ఇద్దరు ప్రార్థనకి వెళ్తున్నారు, ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత నిమిషం పడదు, మళ్ళీ కొద్దిగా సిగ్గుండక్కర్లా మీకు. ఎందుకు మాట్లాడుతున్నానంటే,
అసలు క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణాలు క్రైస్తవుల్లో కనపడట్లేదు ఇవాళ. నీ శత్రువుని ప్రేమించమని చెప్పిన మాట నువ్వు విన్నావు కదా. నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమిస్తే ఒరిగేది ఏంటంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళను ప్రేమించు, అది క్రీస్తు ప్రేమ. మందిరానికి వచ్చే లోపే అక్కడ క్షమాపణ జరిగి ఇక్కడికి రావాలి నువ్వు. ఎవరైతే శత్రువులుగా నువ్వు భావించుకుంటున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి ఆ క్షమాపణకు సరిపడినటువంటి ఫలితం నీకు వచ్చాకే మందిరంలో కాలు పెట్టాల. మందిరంలో కాలు పెట్టిన నీవు ప్రభు బలలో చేయి పెట్టాలా. ఎవడైనను అయోగ్యముగా దీనిని తీసుకుంటే వాళ్ళు బలహీనులు, రోగులు అన్నాడు దేవుడు. కానీ ఏం చేస్తున్నాం మనం? మన ఇంటి ముందు అంటే పడదు, మన వెనకాల అంటోడు పడదు. ఆ దరిద్రం అంత ఎందుకు, అసలు మన ఇంట్లో ఉన్న వాళ్ళతో కొంతమందికి పడదు. అవునంటారు కాదంటారు. ఇదంతా ఆత్మీయ అభివృద్ధికి మలినమైపోతున్నటువంటి నీ బ్రతుకు. గుర్తుపెట్టుకోవాలి ఇది నువ్వు. అందుకే నెక్స్ట్ మాట చెబుతున్నాడు ఆయన, అహంకారులు. కొంతమంది చూడండి, డబ్బులు లేనప్పుడు బ్రహ్మాండంగా అణిగిమణిగి ఉంటారు. కొంతమంది కడుపు నిండా తిండి లేనప్పుడు అణిగిమణిగి ఉంటారు. కడుపు నిండిన తర్వాత ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. డబ్బు లేనటువంటి మనిషికి డబ్బు వచ్చేసిన తర్వాత అసలు ఏం మాట్లాడతారు, అసలు మనుషులు అంటే లెక్కే ఉండదు కొంతమందికి. అహంకారం. ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో, ఎంత అహంకారం తెలుసా ఆయనకి? ఎవడైనా ఎదురు తిరిగితే అగ్నిలో పడేస్తాడు, ఎవడైనా ఎదురు తిరిగితే సింహాన బోల్లో వేస్తాడు, ఇంకా ఎవడైనా ఎదురు తిరిగితే తలకాయ కొట్టిస్తాడు. అట్లాంటి వ్యక్తి ప్రారంభంలో అన్నాడు ఇదంతా దేవుని గొప్పతనం అని మాట్లాడేటువంటి వ్యక్తి కొంతకాలం తర్వాత ఆయనే ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? ఇదంతా నా బలాది క్షయము వలన నేను కట్టించింది కాదా అనుకున్నాడు లోపల. ఎవరికి చెప్పలే. మళ్ళీ దేవుడు వెంటనే తన రాజ్యాన్ని దూరం చేశాడు. తన తింటున్న ఫుడ్, ఉంటున్నటువంటి ఇల్లు, తన చుట్టూ ఉన్నటువంటి బంధుబలగాన్ని, తన చుట్టూ ఉన్నటువంటి సైన్య అధికారాన్ని మొత్తాన్ని కూడా దూరం చేసి పశువులు మేసే గడ్డిని మేపించాడు. కొన్ని దినాల పాటు అరణ్యానికి పంపించి. మన విషయంలో కూడా అంతే. ఈరోజు డబ్బు ఉందని తల ఎగరేసావా, తల దించుతాడు నిన్ను ఒకరోజు. బలం ఉందని గర్వించావా, బలాన్ని తగ్గిస్తాడు దేవుడు. అందుకే దేనిని బట్టి అతిశయిస్తున్నావు ఈ భూమి మీద? దేనిని బట్టి అతిశయిస్తున్నావు నువ్వు? నిత్యము నీ పట్ల కృప చూపించి నీకు బ్రతుకునిచ్చి నిన్ను బ్రతికిస్తున్నటువంటి దేవుని కోసం నువ్వు అతిశయపడాలి. ఇదిగో నా దేవుని వలనే నేను ఇలా ఉన్నా. ఈరోజు నాకున్నటువంటి అధికారం కానీ, నాకున్నటువంటి ప్రాపర్టీ కానీ, నాకున్నటువంటి సర్వము దేవుడిచ్చినవని దేవునికి మహిమకరంగా అతిశయపడాలి నువ్వు. అదే విషయాన్ని సమాజానికి చెప్పాలి. అంతేగాని మా ఆయన నేను రోజు కష్టపడి తిని తినక కూడబెట్టుకొని సంపాదించామండి సంపద అంతా అని చెప్పామనుకో, కష్టపడకుండా పంపించేస్తాడు మొత్తం ఖాళీ చేసి. అర్థమవుతుందండి? అందుకే అంటున్నాడు అహంకారులు, నెక్స్ట్ దూషకులు అన్నాడు. దోషకులు అంటే ఎవరు? దోషకులు ఏ కారణం లేకుండా తిట్టోళ్ళు. ఎవడో ఏదో చెప్తాడు వచ్చి, చూసావా చెల్లి నువ్వు లేనప్పుడు పలానా మాట అన్నాడు నిన్ను, చూసావా అక్క నువ్వు లేనప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇది మాట్లాడుకున్నారు అని లేనిపోని సాడీలు చెప్పి అసలు ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా కలగజేసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద నోరు బారేసుకొని తిట్టోళ్ళు. మన ఊరిలో ఉన్నారు ఎవరు అలాంటి వాళ్ళు? ఉంటే మార్చుకోండి. నోరు మంచిదైతే అదన్నమాట. నోరు మంచిదైతే అది. ఊరు గనక మంచిది కాదనుకోండి, నీ జీవితం కష్టం. ఇక్కడ నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మా ఊరిలో ఒక ఆయనకి ఇలాగే కడుపులో నొప్పి వచ్చేసి అడ్డం పడ్డాడు. మంచంలో పడిపోతే పాపం వాళ్ళ ఇంటి దగ్గరకు అరుస్తున్నాడు, గట్టి గట్టి కేకలు పెడుతున్నాడు. కానీ ఎవ్వరు వెళ్ళా ఇంటికి. ఏంటనంటే అంతా బాగున్నప్పుడు నోటుకు వచ్చినట్టు దుర్భాషలు తిట్టాడంట ఆయన. అడిగి తెలియాలని ఉంచారు. తర్వాత మళ్ళా జాలి తెలిసి కొంతమంది పెద్దలు సరే బతుకుంటే ఆడ తెలుసుకుంటారు అని చెప్పేసి ఒక బండి మీద, ఒక ట్రాక్టర్ మీద తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి వచ్చిన తర్వాత క్షమాపణ కోరాడు. ఊరు మొత్తం ముందు తప్పు అయిపోయింది, ఇక నుంచి నేను ఎవ్వరి మీద నోరు బారేసుకొని మాట్లాడను, నా తప్పు నేను తెలుసుకున్నానని మనిషి మారాడు. అట్లాంటి మార్పు అనేది మనకు రావాలి.
నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే దేవుడు నీ నోరుని ఏం చేస్తాడో తెలుసండి, ఆపేస్తాడు. ఒక సేవకుడు ప్రసంగం చేస్తుంటే మందు తాగుతున్న మందు బాబులు అన్నారు కదా, ఇక ఈ అయ్యగారులు లెగిస్తే రేత్రి ఏ టైం అయినా కానీ అదుపు లేకుండా నోటుకు వచ్చినట్టు అరుస్తూ ఉంటారు, పెద్ద వీళ్ళకే వాక్యం తెలిసినట్టు వీళ్ళ దేవుడే గొప్పోడు అయినట్టుగా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టుగా సేవకుని పట్టుకొని తిట్టాడు. పొద్దున్నే 6 గంటలకు లేచేసరికి నోరు పోయింది. తల్లి కొడుకు ఇద్దరు అంటున్నారు, డాడీ రాత్రి వచ్చి బాగానే గట్టి గట్టి కేకలు పెట్టావు కదా, మరి ఇదేంటి తెల్లారపాటికి నోరు పోయిందని అంటే అప్పుడు చెబుతున్నాడంట ఏదో సైకిల్ చేసి చెబుతున్నాడు కానీ ఆయనకు అర్థం కావట్లే. వాళ్ళకి సేవకుడిని తిట్టాను ఇట్లా అంటున్నాడు చెబుతున్నాడట, వాళ్ళకి అర్థం కావట్లే. ఈయన ఏం చెబుతున్నాడు అర్థం కాక ఏం చేశారు, అనేక చోట్లకి తిప్పారు. తర్వాత లాస్ట్కి సేవకుడి దగ్గర తీసుకుపోయారు. తీసుకెళ్తే మోకాళ్ళు ఏంచి ప్రార్థన చేసి ఒకే మాట చెప్పాడంట ఆయన, నీ పాపాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడని సేవకుడు ప్రార్థన చేసిన కనీసం ఒక 15-20 రోజులకి నోరు వచ్చింది ఆయనకి. ఎందుకంత సమయాన్ని తీసుకున్నాడు దేవుడు అని అంటే ఆయన మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత నోరు వచ్చింది ఆయనకి. నోరు ఉంది కదని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఏదో ఒక రోజున, అది ఆలోచించాలి. అందుకే ఏమంటున్నాడు నెక్స్ట్ మాట తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే పట్టించుకోనోళ్ళు, తల్లిని కానీ తండ్రిని కానీ పట్టించుకోనోళ్ళు వీళ్ళంతా. అట్లాంటి వాడికి ఆత్మీయ అభివృద్ధి ఉండదు, అట్లాంటి వారికి ఎలాంటి అభివృద్ధి ఉండదు. వాళ్ళ బ్రతుకు మలినమైపోయింది. ఆ మలినమైపోయినటువంటి జీవితాలను మరలా నువ్వు తిరిగి పొందాలి. ఒక ఉన్నతమైన స్థితికి నువ్వు అర్హుడు కావాలనేదే దేవుని ఆలోచన ఉంది. నెక్స్ట్ కిందకి వెళ్ళేసరికి అన్నాడు, కృతజ్ఞత లేని వారు, అస్సలు కొంచెం కూడా జాలి లేనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎవరండి? విశ్వాసులు. వీళ్ళంతా కూడా ఆత్మీయ అభివృద్ధి అనేటటువంటి ముసుగులో ఉన్నటువంటి వేషధారులు వీళ్ళంతా. అందుకే అంటున్నాడు కదా, 6వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి, డైరెక్ట్గా 6వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు అంటున్నాడు. వీళ్ళంతా ఏం చేస్తారంట? మళ్ళీ ఎల్లప్పుడూ వాక్యాన్ని నేర్చుకుంటారు. వీళ్ళు ఎల్లప్పుడూ వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఆత్మీయతను అభివృద్ధి చేసుకోవాలి. కానీ తమ ఆత్మీయతను ఈ లక్షణాలని ముసుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ జీవితాలని మలినం చేసుకుంటున్నారు. భక్తుడైనటువంటి యోహాను గారు 3వ పత్రిక రాశాడు. 1 కాదు 2 కాదు 3 రాశాడు మహానుభావుడు. ఆ 3వ పత్రికలో 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఒక క్రైస్తవుడుగా, ఒక ఆత్మీయ విశ్వాసిగా నువ్వు వర్ధిల్లవలసింది దేంట్లో తెలుసా? శరీర సంబంధమైన వాటిలో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి విషయములో వర్ధిల్లాలి. నువ్వు అలా వర్ధిల్లాలంటే వాక్యాన్ని వినాలి, విన్నటువంటి వాక్యాన్ని గైకొనాలి, గైకొన్న వాక్య ప్రకారం బ్రతకాలి సమాజంలో. అది నిజమైనటువంటి ఆత్మీయ అభివృద్ధి. 4వ వచనం అంటాడు కదా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషం లేదు అంటున్నాడు ఒక భక్తుడైనటువంటి సేవకుడు. ఒక సేవకుడు ఆనందపడవలసినటువంటి విషయం ఏంటంటే తన పిల్లలు సత్యాన్ని అనుసరించాలి. సత్యం ప్రకారమే ఈ సమాజంలో బ్రతికినప్పుడే ఒక సేవకుడికి ఆనందం. మీ పిల్లలు ఈ సమాజంలో గొప్పవారుగా ఉండాలని మీరు ఎంత ప్రయత్నాలు చేసి ప్రయాసపడి వాడిని నిలబెడతారో, ఆ నిలబడినటువంటి వ్యక్తి ఒక మంచి పేరు నీకు తీసుకొచ్చినప్పుడు వాడిని చూసి నువ్వు ఎంత ఆనందపడతావో సంఘ విషయాన్ని బట్టి కూడా దేవుడు అలాగే ఆనందపడతాడు, అలాగే ఆనందపడతాడు. క్రైస్తవులు ఇంకా ఎందులో వర్ధిల్లాలో కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్రైస్తవులు ఇంకా ఎందులో వర్ధిల్లాలో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి చూడండి.
9 నుంచి చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి మీ ప్రేమ? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయాలు చాలా లోతైనటువంటి విషయాలు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు శ్రేష్టమైన కార్యములను అన్నాడు. శ్రేష్టమైన కార్యాలంటే, శ్రేష్టమైన కార్యాలంటే మంచివి, లోపము లేనివి అని అర్థం. ఇప్పుడు కూరగాయల కొట్టుకు వెళ్ళారు, మీరు మార్కెట్కి వెళ్ళారు కూరగాయలు కొనడానికి. శ్రేష్టమైనవి కొంటారా, శ్రేష్టం కానివి కొంటారా? ఒకసారి చెప్పాలి మీరు. ఏమ్మా, వంకాయలు కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా కొంటాం మనం తెలుసా? వంకాయలు కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా కొంటాం? ఎక్కడైనా పుచ్చుందేమో చూసుకొని జాగ్రత్త, కాయంతా తిప్పి చూసుకొని కొంటాం మనం. ఎందుకని? చెక్ చేయకుండా తీసుకుంటే కొన్న 1/2 కిలో దాంట్లో 300 గ్రాములు పుచ్చులే పోతాయి, నువ్వు కళ్ళు మూసుకొని కొంటే. అవునా కదా? అందుకే ఏం చెబుతున్నాడు దేవుడు అంటే, శ్రేష్టమైనవి చేయాలి. అంటే శ్రేష్టము కానివి కొన్ని ఉన్నాయి, అవి ఒకవేళ మీరు చేస్తే మీ ఆత్మీయ అభివృద్ధి మలినమైపోతుంది. అంటే క్రైస్తవుడు చేయవలసినటువంటి పని శ్రేష్టమైనటువంటి పని. ఆ శ్రేష్టమైనటువంటి పనిలో దేవుడు అడుగుతున్నాడు కదా, అభివృద్ధి కావాలి. ఎలా అభివృద్ధి కావాలంటే అనుభవ జ్ఞానంతో అభివృద్ధి కావాలి. ఆ అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? దేవుడు ప్రారంభంలోనే చెప్పాడు, ఏది మంచో ఏది చెడో. చెడు చేస్తే చావుంది, మంచి చేస్తే మేలుంది. మంచి కావాలా, చెడు కావాలా? డిసైడ్ చేసుకోండి మీరే. ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. మంచి చేస్తే మేలుంది, చెడు చేస్తే కీడుంది. ఏది కావాలి ఇప్పుడు మీకు? మంచి కావాలనుకొని కీడును తెచ్చుకుంటున్న దౌర్భాగ్యులు మనం. తెలుసా మీకు? అసలు మనుషులంతా ఏం కోరుకుంటారు తెలుసండి భూమి మీద? మనుషులంతా కోరుకునేది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మేడిపండు ఎలా ఉంటుంది చెప్పండి? మేడిపండు చెప్పాలి. మేడిపండు ఎలా ఉంటుందమ్మా? ఎంతమంది తెలుసు మేడిపండు గురించి? ఎంతమంది తెలుసండి మేడిపండు గురించి? చేతులు ఎత్తండి. ఎంతమంది తెలుసు మేడిపండు? అందరికీ తెలుసా, కొంతమందికి తెలుసా? మేడిపండు అందరికీ తెలుసు. మేడిపండు చూడు. నెక్స్ట్ మాట, మేడిపండు పైకి ఎలా ఉంది? మేలుగా ఉంది. మేలుగా ఉంది అంటే అందరిని ఆకర్షించేలా ఉంది, అందంగా ఉంది. కానీ ఒక్కసారి దాని నెత్తి మీద ఒకటి గుద్ది చూస్తే లోపల ఏమున్నాయి? పురుగులు ఉన్నాయి. క్రైస్తవుడు జీవితం అలా ఉండకూడదు. క్రైస్తవుడి జీవితం అలా ఉండకూడదు. మనం అనుకుంటాం మేలుగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఎంతవరకు మేలుగా ఉండాలని కోరుకుంటామంటే మందిరములో ఉన్నంతసేపు మాత్రమే నాకు మేలు కావాలి అని నువ్వు అనుకుంటావు. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కీడే కోరుకుంటావు నువ్వు. ఒక మాట చూద్దాం బైబిల్లో. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం చూడండి. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకిష్టం. ఏం జరుగుతుందో సమాజంలో వినాలి జాగ్రత్తగా క్రైస్తవులారా. మీరు ఏం కోరుకుంటున్నారు? మనుషులు ఏం కోరుకుంటున్నారండి? మేలు కంటే కీడు, నీతి కంటే అబద్ధం. అది చేయటం నీకిష్టం, అది చేయటం నీకిష్టం. అందుకే ఆత్మీయ అభివృద్ధికి ముసుగు ఏర్పడింది నీకు. ఈరోజు మంచి చెబుతున్నటువంటి దేవుని మాట పక్కన పెట్టేశారు, చెప్పుడు మాటలకు లోనవుతున్నారు, ఆత్మీయ అభివృద్ధిని కోల్పోతున్నారు. ఏ మాట వింటావు నువ్వు? చెప్పిన మాట వింటావా, చెప్పుడు మాటలు వింటావా? ఎప్పుడో 6 నెలల క్రితం ఇదిగో మీ అత్త నువ్వు లేనప్పుడు ఇట్టందా, నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు అని చెప్పిన మాట ఎవడని చెప్పిండు అనుకో, అది మాత్రం నువ్వు చచ్చిందా గుర్తుపెట్టుకుంటావు. అదే 6 నెలల క్రితం నాకు వద్దు,
6 వారాల క్రితం అయ్యగారు ఏం పాఠం చెప్పినాను అడుగు, గుర్తుంటుందా నీకు? అది గుర్తుండదు. ఎందుకంటే అది ఉంటే పరలోకం పోతావు కదా. ఇది ఉందనుకో, ఈ మాట ఉందనుకో నరకానికి పోతావు. అందుకే చెప్పిన మాటే మనం వినాలి తప్ప చెప్పుడు మాటలు వినటానికి వీలు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం. కానీ దేవుని దృష్టిలో అది చాలా కష్టం. నీ ఆత్మీయ అభివృద్ధిని మలినపరుస్తుంది ఇది, కాబట్టి అది చాలా కష్టం. మరొక మాట చెబుతున్నాడు, నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, దేవుడు అంటున్నాడు, ఒక్క క్షణంలో ఆత్మ నీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే ఆత్మ ఒక్క క్షణంలో బయటికి వెళ్ళిపోతుంది. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళమునకు దిగుదురు. ఆదాం గారు చనిపోయి ఎన్ని రోజులైందమ్మా? ఆదాం గారు చనిపోయి ఎన్ని రోజులైంది? సంవత్సరంన్నర అయిందా? ఆదాం గారు కాదమ్మా నేను చెప్పింది, మన అంబేద్కర్ గారు వాళ్ళ తండ్రి గారు. 4 రోజులు అయిందా? ఈ 4 రోజుల్లో ఆదాం గారిని చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ 4 రోజుల్లో ఆదాం గారిని చూసిన వాళ్ళు. ఆదాం గారు రాత్రే నాకు కనపడ్డాడు. నాకు కనపడి చెప్పాడు కదా, వీళ్ళంతా అమాయకులండి, నేను ఎలాగో వెళ్ళిపోయా నా కాలాన్ని ముగించుకొని. ఆయన అబద్ధాలు. నేను విన్న మాట ఏంటంటే, ఆయన గురించి ఒక అద్భుతమైన మాట విన్న మన ఊరిలో, ఆదాం గారు అబద్ధం ఆడడు అని. అబ్బా, అసలు ఆయన పేరులోనే ఉందండి, ఆదాం గారు అబద్ధం ఆడడు అని. నిజంగా అబద్ధం ఆడకుండా చెప్పాడు, నేను వెళ్ళిపోయానండి, మా ఊరోళ్ళంతా అమాయకులండి, కొంచెం వాళ్ళకి కొంచెం మంచి విషయాలు నేర్పండి అని చెప్పాడు. రాత్రి ఇక్కడ పడుకుంటూ వచ్చి గుళ్ళో పాపం అక్కడ కూర్చొని చెప్పాడు నాకు. మరి నాకు కనపడిన ఆయన మీకు ఎందుకు కనపడలేదు? ఎంతమంది నమ్ముతున్నారు ఇది? ఏమంటే ఇది నిజమా అబద్ధమా? ఖచ్చితంగా అబద్ధమే. ఆదాం గారు మన దగ్గరకు రాడుక, ఏదో ఒకరోజు మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చనిపోయిన దగ్గర నుంచి ఇంటికాడ కూర్చొని ఫ్యామిలీ అంతా తిండి మానేసి నీళ్లు మానేసి ఓ బోర్ నేర్చారనుకోండి, పాపం జాలిపడి వస్తాడు ఆయన. అనారోగ్యం వచ్చేసి దేహం అంతా క్షీణించి బలహీనతతో నువ్వే పోతావు. ఆయన రాడిక, వస్తాడా? ఇంతకాలం కలిశాడు, అనేక బంధాలు కలుపుకున్నాడు, కొంతకాలం జర్నీ చేశాడు, యాత్ర చేశాడు ఇక్కడ ఈ భూమి మీద. ఆ యాత్రలో భార్యను, తల్లిదండ్రులను, తోబుట్టువులను, మనవళ్ళని, మనవరాళ్ళని, అల్లుళ్ళను, సంఘాన్ని, అనేక మంది స్నేహితుల్ని ఏర్పరచుకున్నాడు. ఈ యాత్రలో ముగిసిపోయిందన్న జీవితం, ముగిసిపోయినటువంటి జీవితంతో ఈ బంధాలన్నీ తెంపుకుంటా ఊరు బయటికి వెళ్ళిపోయాడా లేదా? మన కళ్ళ ముందు వెళ్ళాడుగా, మన కళ్ళ ముందే బతికాడు, మన కళ్ళ ముందు అనేకమైన బంధాలు కలుపుకున్నాడు, మన కళ్ళ ముందే చచ్చిపోయాడు, మన కళ్ళ ముందే మన ఊరు మధ్యలో నుంచి వెళ్ళిపోయి ఊరు బయటికి వెళ్ళిపోయాడు. మొన్న ఆవిడ ఎడుతుంది, ఒక్కదానివే వెళ్తానవా అమ్మా అంది. నేను పక్కనే ఉండా, నువ్వు కూడా పో అన్నా. అసలు కొద్దిగా బుర్ర ఉండక్కర్లా? ఏడుపుకి 92 ఏళ్ళు బతికింది. నాకు నవ్వు వచ్చింది, నవ్వే, అందరు నాయంగా చూశారు. 92 ఏళ్ళు బతికింది. దేవుడు ఇంకా అన్యాయం చేసిండట. మరి ఇంకేం చేసిండు? దేవుడు అన్యాయం చేసిండా? దేవుడు అన్యాయం చేస్తారు అసలు ఎవరికైనా? అన్యాయం చేసే బతుకు నీది, అన్యాయం చేసే బ్రతుకు నీది, దేవుని కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే లెక్కేశాడు, లెక్కగట్టాడు నీ బతుకుని. సాయంత్రం మాట్లాడదాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. శ్రేయస్సు అంటే సంతోషం, సంతోషంతో బ్రతుకుతారు ఈ భూమి మీద. ఒక్క క్షణంలో దుఃఖాన్ని తీసుకొచ్చి పెడతాడు నీకు, ఒక్క క్షణంలోనే. మనం అనుకుంటాం, అబ్బా కావలసినంత సమకూర్చుకున్నాం, వండుకున్నాం, అంత మధ్యలో పెట్టుకొని తిందాం అనుకుని ఆనందపడతా ఉంటారు మీరు.
తల్లి ఎంతో ఆశపడి హాస్టల్ నుంచి వచ్చినటువంటి బిడ్డలకి చక్కగా బిర్యానీ వండింది, చక్కగా కర్రీ మొత్తం వండి పెట్టింది, అన్నీ చేసింది, రెడీ చేసింది, అన్నీ పెట్టింది, అందరిని కూర్చోబెట్టింది రెడీగా. రండి నాన్న వంట అయిపోయిందని మొత్తాన్ని కూర్చోబెట్టేసింది, ఆహ్వానించేసి మొత్తాన్ని కూర్చోబెట్టేసి అందరికి అలా వడ్డించుకుంటూ వచ్చేసి లాస్ట్ తల్లి కూర్చొని తల్లికి కూడా పెట్టేసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని అలా ఒక ముద్ద తీసి అలా పెట్టుకుందాం అనుకునే సమయానికి బిడ్డలు ప్రార్థన చేసుకున్నారు, అయిపోయింది, బిడ్డలు తింటున్నారు, తల్లి అలా నోట్లో పెట్టుకోపోయింది, అంతే చచ్చిపోయింది. ప్రార్థన చేసుకొని తిన్నారు కానీ భోజనం కూడా బాబు. కానీ అలా ముద్ద నోట్లోకి వెళ్ళకముందే తన ఆయుష్ తీరిపోయింది. దేవుడు నిర్ణయించినటువంటి ముగింపును మార్చటం ఎవ్వరి వల్ల కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే మరొక మాట చూసి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరొక మాట చూద్దాం. లూకా సువార్త. భూమి మీద నీకు ఇచ్చినటువంటి బ్రతుకులో నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ సంతోషపడుతూ ఎంజాయ్ చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని భంగపరిచేటటువంటి భావనతో నువ్వు బ్రతికితే దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప సందర్భం మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం, మరొక మాట చూసి క్లోజ్ చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికిరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఎవరితో మాట్లాడుతున్న మాట ఇది చెప్పాలి మీరు. ధనవంతుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నట్టు, తండ్రి ఈ అగ్నిలో నేను యాతన పడుతున్నాను, నా గొంతు ఆరిపోతుంది, ఇదిగో నీ దగ్గర నా లాజరు ఉన్నాడే, ఆ లాజరును పంపించు, తన చిటికెన వేల కొనను నీటిలో ముంచి నా నాలుకను తడుపుతాడు, చల్లారుస్తాడు నా నాలుకను. అంత ధనవంతుడైనటువంటి వ్యక్తికి అట్లాంటి పరిస్థితి ఎందుకు దాపరించిందో ఒక్కసారి 25వ వచనం దగ్గరికి వెళ్ళి చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. చూశారండి, ఈ జీవితం నాది, నా బ్రతుకు నాది, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానంటే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే, చూడండి, నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖం అనుభవించితే, అలాగనే లాజరు కష్టం అనుభవించను, జ్ఞాపకం చేసుకున్నాము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవుని ఇష్టాన్ని మనం ఎరగాలి, మన ఆత్మీయ అభివృద్ధిని మనం కాపాడుకోవాలి, మనం ఎదగాలి. అలా ఎదగాలంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, దేవుని వాక్య ప్రకారం మనం బ్రతకాలి. అందుకే మరొక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూడండి. కాబట్టి మీరు సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో. ఎలా ఉండాలంట? దీర్ఘశాంతముతో, సంపూర్ణమైనటువంటి వినయముతో, సాత్వికముతోనూ నడుచుకొనవలెనని పౌలు గారు కోరుతున్నాడు. అంటే ఆత్మీయ అభివృద్ధి మనం పొందాలంటే మనకు కావలసింది మొట్టమొదటిది ఐక్యత ఉండాలి. ఆ ఐక్యతలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో ఉండవలసినటువంటి లక్షణాలే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇట్లాంటి లక్షణాలు మీలో ఉంటేనే మీ ఆత్మీయ అభివృద్ధి అవుతుంది. మీ ఆత్మీయ అభివృద్ధి లేకపోతే పరలోకం వెళ్ళటం చాలా కష్టమని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తూ ఉంది. అందుకే 15వ వచనం అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. అన్ని విషయాల్లో అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఏం కనపడాలి? మనం కనపడకపోయినా పర్లేదు, మనం చేసేటటువంటి పనిలో ప్రేమ కనపడాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును. అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. శాశ్వత కాలం ఉండేది కూడా
ప్రేమే. అందుకే దేవుడు కోరుతున్నాడు, ఆత్మీయ అభివృద్ధికి ఆటంకమైనటువంటి స్వార్థం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ విడిచిపెట్టండి. సాత్వికం, వినయం, దీర్ఘశాంతం అనేది మీరు అలవర్చుకుంటే ఆత్మీయ అభివృద్ధి మీకు కలుగుతుంది. లేదంటే మీకు నచ్చినట్టుగా మీ ఇష్టాలు నెరవేర్చుకునేవారుగా లోక సంబంధమైన వాటి కోసం మీరు వెళ్ళిపోతే మలినమైపోతుంది నీ జీవితం. మలినమైపోతే అదుగో యుగ యుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుందని దేవుని గ్రంథం మనకి హెచ్చరిస్తూ ఉంది. మరికొన్ని విలువైనటువంటి సంగతులు రాత్రికి మనం నేర్చుకుందాం. ఆసక్తిగా విన్న మీ అందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభు బల కార్యక్రమాన్ని తమ్ముడు కిషోర్ గారు వచ్చి నడిపించవలసిందిగా క్రీస్తు